హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ బ్రాండ్ న్యూ వీడియో. ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఇప్పుడున్న బేస్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ బేస్ లొకేషన్కి రావడానికి ఫస్ట్ ఎపిసోడ్లో అయిపోయింది. సెకండ్ ఎపిసోడ్లో ఇన్ఫైనైట్ రీసోర్సెస్ కోసం స్టోన్ పిట్, దాని తర్వాత లాగింగ్ సైట్ పెట్టాను. దాని తర్వాత పాల్ స్పేర్స్ ఇన్ఫైనైట్ రావడం కోసం ర్యాంచ్లో విక్సీని వదిలా. ఇప్పుడు ఈ థర్డ్ ఎపిసోడ్లో నేను ఈ సిరీస్ ఇంట్రోలో చెప్తూ ఉన్నాను చాలాసార్లు, మన గోల్ ఏంటి అంటే ఆల్ఫా బాసెస్ని డిఫీట్ చేయడం. సో అది చెప్పి చెప్పి బోర్ కొట్టేసింది. అందుకనేసి థర్డ్ ఎపిసోడ్లో ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 3 బాసెస్ని డిఫీట్ చేస్తా. అందులో రెండేమో ఆల్ఫా బాసెస్, అంటే ఫీల్డ్ బాసెస్ అంటారనమాట. పాల్స్ ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి బాసెస్. అవి రెండు డిఫీట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ నేను ఒక టవర్ బాస్ అంటారనమాట, టవర్ బాస్ ఒకటి డిఫీట్ చేశాను. గేమ్ స్టార్టింగ్‌లో నేను రాంగానే హై క్వాలిటీ వర్క్ బెంచ్ ఏదైతే ఉందో అది క్రాఫ్ట్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడున్న సింపుల్ టూల్స్ పనికి రావట్లేదు. అంటే సింపుల్ టూల్స్ అంటే ఇప్పుడు నా దగ్గర వుడెన్ టూల్స్ ఉన్నాయి. వాటిల్ని మెటల్ టూల్స్ కింద మార్చుకోవడం కోసం అనేసి నాకిది క్రాఫ్ట్ చేయాల్సొచ్చింది. టూల్స్ క్రాఫ్ట్ చేయడానికైతే వర్క్ బెంచ్ రెడీగానే ఉంది. కాపోతే ఐరన్ టూల్స్ చేయడానికి మన దగ్గర ఐరన్ లేదనమాట. ఐరన్ కలెక్ట్ చేసి ఇప్పుడు అది ఫార్జ్‌లో స్మెల్ట్ చేసి పికాక్స్, ఇంకా దాని తర్వాత యాక్స్ చేసుకుంటా. బేస్ అప్‌గ్రేడ్స్ చేయాలంటే మనకి కొన్ని పర్టిక్యులర్ టాస్క్ చేయాలి. అందులో ఇది మిల్ ఏదైతే ఉందో అది బిల్డ్ చేసే టాస్క్ ఉంది. మిల్ మనకి యూజ్ కూడా అయిద్ది వీటిని ఫ్లోర్ చేయడానికి. ఇదిగోండి లెవెల్ 5 ఈ టాస్క్‌లున్నాయి. కంప్లీట్ చేస్తే అన్ని 3 లెవెల్ 6కి వెళ్ళిపోయా. లెవెల్ 6 నుంచి లెవెల్ 7కి వెళ్ళడానికి హాట్ స్ప్రింగ్ ఇంకా స్టాచ్యూ ఆఫ్ పవర్ బిల్డ్ చేయమన్నాడు. బిల్డ్ చేసిన తర్వాత ఇది స్టాచ్యూ ఆఫ్ పవర్ దగ్గర మనం క్యాప్చర్ రేట్ పెంచుకోవచ్చు. దానికి ఎఫిజీస్ కావాలి. ఇప్పుడు మన దగ్గర లేవు. కానీ వెళ్ళే కొద్దీ కలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు బేస్ అప్‌గ్రేడ్ ఏదైతే ఉందో అది చేస్తున్నా. లెవెల్ 6 టాస్క్ కంప్లీటెడ్. లెవెల్ 7కెళ్ళాం మనం. నెక్స్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. బేస్ అప్‌గ్రేడ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే బేస్ ఏదైతే స్మూత్‌గా రన్ అయ్యిద్దో అప్పుడే మన పాల్స్ ఇక్కడ ఉన్నయన్నీ వర్క్ చేయగలవు. దాని తర్వాత మనకి గేమ్ ప్రోగ్రెషన్ కూడా ఈజీగా ఉండిద్ది. సో, బేస్ మీద ఎంతైతే ఇది చేస్తామో మనం స్టార్టింగ్‌లో, మనకి ఎండ్ గేమ్‌కెళ్ళేసరికి మొత్తం ఈజీగా అయిపోద్ది. ఇంకో బెర్రీ ప్లాంటేషన్ పెట్టిన తర్వాత, మెడికల్ వర్క్ బెంచ్ పెట్టిన తర్వాత మన బేస్ లెవెల్ 7 ఏదైతే ఉందో అది 8 అయిపోయిందనమాట. సో, ఇప్పటికైతే బేస్ అప్‌గ్రేడ్స్ చాలు. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను బాసెస్ ఏవైతే డిఫీట్ చేయడానికెళ్తున్నానో, దానికి నాకు కావాల్సిన పాల్స్ ఏయైతే పట్టుకున్నానో ఆ ప్రాసెస్ ఏదో చూపిస్తా మీకు. ఫస్ట్ ఆల్ఫా బాస్ దగ్గరికెళ్ళే దారిలో నాకు మొజరీనాలు 2 కనిపిస్తాయి. ఆ రెండిటిని పట్టుకుంటా. ఎందుకంటే మనకి బ్రీడింగ్ కోసం కేక్ కావాలి, కేక్ కోసం మిల్క్ కావాలి. సో, ఆటిలిని పట్టుకున్నా. అలా దాన్ని పట్టుకున్న తర్వాత నేను ఫస్ట్ బాస్ దగ్గరకొచ్చా. బాస్ పేరు చిలెట్ అంటారనమాట. ఐస్ టైప్ బాస్. ఐస్ టైప్ బాస్‌ని డిఫీట్ చేయడానికి ఫైర్ టైప్స్ ఎఫెక్టివ్‌గా ఉంటాయి. అందుకే నేను ఫాక్స్ స్పార్క్‌ని వదిలా. ఫాక్స్ స్పార్క్ ఎంత డ్యామేజ్ ఇచ్చిద్ది అంటే, నేనసలు లిటరల్‌గా ఏంటిది ఇంత డ్యామేజ్ ఇస్తుందనుకున్నా. అంటే టైప్ అడ్వాంటేజ్ ఉన్న పాల్స్‌తో ఎళ్లి బాసెస్‌ని కూడా ఈజీగా డిఫైట్ చేయొచ్చు. ఈ చిల్లెట్ నన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తది కానీ, నా ఫాక్స్ స్పార్క్ ఇచ్చే డ్యామేజ్‌కి అది మళ్ళీ ఫాక్స్ స్పార్క్స్ మీద కాన్సంట్రేట్ చేయాల్సొచ్చిద్ది. ఒక్క మెగా స్పియర్ ఇసిరితే వచ్చింది ఫస్ట్ బాస్ నాకు. సో, బేసిక్‌గా ఫస్ట్ బాస్‌ని నేను డిఫీట్ చేసినట్టే. దాని కోసం ఎంత మంచిగా డిఫీట్ చేసిందంటే, దాన్ని నేను చేస్తా కొద్దిసేపు. ఫస్ట్ బాస్‌ని డిఫీట్ చేసిన తర్వాత సెకండ్ బాస్‌ని ఎతుక్కుంటూ వచ్చేసామనమాట మనం డైరెక్ట్‌గా. సెకండ్ బాస్ ఏదైతే ఉందో ఫీల్డ్‌లో ఉండదు. ఒక టైప్ ఆఫ్ దీన్ని డంజన్ అనొచ్చు. ఈ డంజన్‌లో సెకండ్ బాస్ ఉందనమాట. సో, ఈ డంజన్‌లో ఉన్న బాస్ పేరేంటంటే పెన్ కింగ్. పెన్ కింగ్ చూడండి మీకే తెలిసిద్ది. బేసిక్‌గా ఇక్కడ సైడ్‌లో ఉన్న పెంగ్లెట్స్ ఉన్నాయి కదా! చిన్ని చిన్నయి. దానిది మెగా ఫార్మ్ అనమాట. కాపోతే ఈ పెన్ కింగ్ ఏదైతే ఉందో దీని స్కిల్స్ బేస్‌లోకి చాలా పనికొస్తాయి. కానీ దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది బాస్ కాబట్టి. కానీ మనం పట్టేసుకుంటే ఎలా పట్టుకున్నాను చూడండి. సైడ్‌లో ఉన్న చెంచా పెంగులెట్లని చంపేయాల్సి వచ్చిద్ది. ఎందుకంటే అవి మెయిన్ బాస్‌ని డిఫీట్ చేస్తుంటే అయ్యే మనల్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాయి. మెయిన్ బాస్ ఏదైతే ఉందో అదైతే వీటికంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఈ బాస్ ఎందుకు టఫ్ అంటే, ఒకటి మన మీదకి డైరెక్ట్‌గా అటాక్ చేయడానికి ఇలా బీమ్స్ ఇసురుతా ఉండిద్ది. మన మీదకి డైరెక్ట్‌గా అదొచ్చేసిద్ది.
సో, జాగ్రత్తగా ఉండి చేయాల్సొచ్చిద్దనమాట ఈ బాస్‌ని క్యాప్చర్ చేయడం. లాస్ట్ మెగాస్ఫియర్ ఏస్తే వచ్చిందిరా ఈ బాస్ మనకి. పెన్కింగ్ ఏదైతే ఉందో బేస్‌లో ఎందుకు పనికొచ్చిద్దంటే, దీనికి మైనింగ్ లెవెల్ 2 ఉంది. దాని తర్వాత హ్యాండీ వర్క్ ఉంది. సో, బేస్‌లో వర్క్ చేయడానికి బాగా పనికొచ్చిద్ది. 1 కాదు, 2 కాదు. ఇప్పుడు మూడో బాస్ ఏదైతే ఉందో టవర్ బాస్ డిఫీట్ చేయడానికొచ్చాం మనం. నాకెందుకో ఖాళీగా ఉండాలనిపియలే. బాసుల మీద బాసులు డిఫీట్ చేసుకుంటా కూర్చున్నా. టవర్ బాస్ కష్టంగా ఉండిద్ది. ఎందుకంటే దానికి హెల్త్ చాలా ఎక్కువ. ప్లస్ గ్రిజ్బోల్ట్ అండ్ జోయి అనమాట. గ్రిజ్బోల్ట్ ఏదైతే ఉందో దానిది అటాక్ ఎక్కువ ఉండిద్ది పాల్. ప్రతి టవర్ బాస్‌కి సరైన యానిమేషన్ పెట్టాడు. 1.2 అప్డేట్‌లనే కాదు ఇంతకు ముందు నుంచి ఉంది. కాపోతే ఇది గేమ్ ఆప్టిమైజ్ చేసాడు కొంచెం. మనం బాసెస్ డిఫీట్ చేయడం వల్ల మన టెక్నాలజీ లెవెల్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయింది. సో, నేను క్రాస్ బో ఏదైతే ఉందో అది క్రాఫ్ట్ చేసుకున్నా. అది మనకి బాగా హెల్ప్ చేసింది. కాపోతే మన పాల్సే ఎక్కువ వర్క్ చేసాయి గ్రిజ్బోల్ట్ ఇంకా జోయిని డిఫీట్ చేయడానికి. నేను మ్యాచ్ మధ్యలో టైప్ అడ్వాంటేజ్ చూడడానికి వస్తా. ఎలక్ట్రిక్ టైప్‌కి గ్రౌండ్ టైప్ అడ్వాంటేజ్ ఉండిద్ది. నా నైట్ వింగ్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ టైప్‌దే. సో, నైట్ వింగే ఉంచాను నేను బయట ఇంకా. ఈ గ్రిజ్బోల్ట్ ఇంకా జోయి కూడా పెన్కింగ్ లాగే మన మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. తప్పించుకుంటూ ఉండాలి పిల్లర్స్ యూజ్ చేసి. టైప్ అడ్వాంటేజ్ వల్ల బాస్ డిఫీట్ చేయడానికి 5 మినిట్స్ ఇస్తే మనం 3 మినిట్స్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసేసాము బాస్‌ని డిఫీట్ చేయడం. సో, ఫైనల్‌గా గేమ్ మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది. బేస్ అప్‌గ్రేడ్స్ బానే జరుగుతున్నాయి. మంచి మంచి పాల్స్ పట్టుకున్నాను. బాసెస్‌ని 2 డిఫీట్ చేశా. టవర్ బాస్‌ని ఒకటి డిఫీట్ చేశాను. సో, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. నా కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు అంత బాగోవని తెలుసు. అయినా గాని చేసుకోండిరా తెలుగోడినిరా నేను. పాల్ వరల్డ్ ఆడుతున్నా మళ్ళీ.